కోర్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ ఆకాంక్ష. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:21 AM అవుతుంది. ఇప్పుడు మేము ఇంతలా రెడీ ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే మా కొత్తింటి గృహప్రవేశాన్ని చేయడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్స్ అన్నిటికీ నేను వాయిస్ ఓవర్ యాడ్ చేస్తాను. అండ్ ఎస్, ఫైనలీ ఇప్పుడు మేము మా కొత్తింటికి వచ్చేసాము. ఇక్కడ నుండి ఇంకా కార్ దిగంగానే అన్ని సామాన్లు దించేసాము బయటికి, పూజకి కావాల్సిన సామాన్లు. అండ్ ఇక్కడ గృహప్రవేశం పూజ జరుగుతుందన్నమాట. అంటే లోపలికి వెళ్ళే ముందు బయట ఇంటి పూజ చేసి తర్వాత లోపల. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మాకు ఎర్లీ 3:30 మధ్యలో ముహూర్తం ఇచ్చారనమాట స్వామి. ఎందుకంటే ఒక 1 month ముందు మంచి ముహూర్తాలు లేవు. ఫెబ్లో 15th ఆ టైంలో, 15th కాదు 21st 22nd ఆ టైంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. అందుకే ఇంకా ఆ టైంకి ఫిక్స్ చేసుకున్నాము పూజని. సత్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీ పరమేశ్వర ఆజ్ఞయ పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీనారాయణ ఉద్దిశ్య లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అండ్ ఇక్కడ అమ్మ గడపకు పసుపు రాసి బొట్టు పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ వినాయక స్వామిని చేసిందనమాట పసుపుతో. వినాయకుడిని గడప మీద పెట్టి పూజ చేశారు. లక్ష్మీ గణపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాక్షతాని సమర్పయామి. కుంకుమ సమర్పయామి. చక్రచామర సకలారాధనే సుపూజితమస్తు. అండ్ ఫైనలీ ముగ్గురం పూజ కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం చేసామన్నమాట. అండ్ దీని తర్వాత దేవుని పటాలు పట్టుకొని ఇల్లంతా తిరిగేసి నెక్స్ట్ పూజకి ఏమేమి ప్రిపరేషన్ కావాలో ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను అమ్మ కలిసి కొత్తింటికి పాలు పొంగిద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవంతా అంటే ఫస్ట్ పసుపు వేసేసాము. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ పసుపులు అన్నీ దీనికి రాయమన్నా నేను దీనికి రాయనా. పాల గిన్నెకి స్టవ్కి పసుపు రాసి కుంకుమ పెడుతున్నాం అన్నమాట నేను అమ్మ కలిసి. పెట్టింది నువ్వే నీ చేతోనే అసలు అక్కడ ఈ పువ్వు కూడా ఇక్కడ పువ్వు ఇక్కడ పెట్టు. అంతే పొంగేంత వరకు పెట్టు. అది పొంగిపోవాలి. పొడి తెచ్చాను. కాఫీ పొడి పొంగిపోయిన తర్వాత మిగిలిన కదా వెనక పెట్టినా వైర్ ఉంది కదా అందుకని వెనక పెట్టట్లే, వేడికి తగ్గుతుంది. అక్కడ కూడా చేసేది.
మంచి నీళ్ళతో పెట్టేసాం ఒక పోస్. వీడియో కళ కింద ఒక లంచ్ ఒక లేదు ఫస్ట్. సో ఇందాక ఏమైందంటే పాలు లెఫ్ట్ సైడ్ పొంగితే అదృష్టం అని స్వామి గారు చెప్తేను ఇంకా మేము చూస్తున్నాం అనమాట, లెఫ్ట్ సైడ్ పొంగిందా రైట్ సైడ్ పొంగుతుందా అని. సో మాకు కూడా అంత క్లియర్గా అర్థం కాలేదు ఎట్ సైడ్ పొంగిందని. నాకైతే ఆల్ సైడ్స్ ఒకేసారి పొంగినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ పూజ వచ్చేసి వాస్తు పూజ అనమాట. వాస్తు పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. శాస్త్రం తీసుకున్నా ఏది చేసినా ముందుగా చెప్పబడేట్టు ఒకే ఒక కామన్ నియమం, ప్రధానమైన నియమం ఏంటంటే ముందుగా గణపతిని ఆరాధన చేయడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆటంకములను కూడా తొలగిపోతాయి. ఆ తొలగించేటవాడు ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది, కోసమే ఆయన ఆయుధం ఇచ్చారనమాట. అక్షంతల చేత తీసుకోండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం జజవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. కత్తెరెట్టు శ్రీమంతపచేదహస్రాక్షరా పరమే వ్యోమన్న గౌరీ గణపతయ నమః ఇది మనఃపూర్వక ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. గోవిందాయ నమః. మీరు నీళ్ళు అక్షతల నీళ్ళు కానీ ఇట్లా అన్ని వదిలేయాలంటే దానిలో వదిలేసుకోండి. అది ఉపపాత్ర చేదుర్చుకోండి. సహ కుటుంబానాం సంపూర్ణ క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం. యాక్చువల్లీ పొద్దున 1కి లేసాం కదా, చాలా టైర్డ్ అయిపోయాను, చాలా నిద్ర వస్తుంది. అసలు నేనైతే కంప్లీట్లీ జోన్ అవుట్ అయిపోయాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అసలు చెప్పాలంటే ఎవ్వరికి నిద్ర లేదు, మా ముగ్గురికి నిద్ర లేదనమాట. పాతేన సగరేణ రక్ష సుప్రతిష్ఠితమస్తో ఏతత్సోం అర్చత ప్రార్చత ప్రియమేధాసు అర్చత అర్చంతవత్రగావదపురన్నధ్వష్మర్చత సుమంగళిం విశ్వేత్తా తే సమనేష ప్రభాచార్య జగత్తమఘమన్యందన్వదే పారాపదం యత్పురుషం మృతం వస్వమావృణమూర్తో అస్తు సుప్రతి. అలా వాస్తు పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోమం అనమాట. హోమం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా అమ్మ స్వీట్ చేస్తుంది లోపల. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే, నా చేతిలో కవర్ ఉంది కదా, అందులో వరి పేలాలు ఉన్నాయన్నమాట. నేనేమో అవి బొరుగులని అనుకుంటున్నాను. అవి బొరుగులా అని అడిగితే కాదు, అవి వరి పేలాలు అని చెప్తున్నారు. గరిక ఒకసారి వేసేయండి, గణపతికి మాత్రమే. ఆ గరిక వేసేయండి, మొత్తం వేసి ఇంకా మిగతా కూడా గరిక మాత్రమే. మీరు కూడా గరిక వేస్తున్నారు. ఓం సూర్యాయ నమః వేస్తున్నారు. ఇందాక చెప్పాను కదంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు
సూర్యభగవానుడు. అండ్ ఇక్కడ హోమం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇట్లా పట్టుకోవాలి, మీ వేలు పట్టుకొని ఆమె ప్రదర్శన చేయాలి. చెప్పండి సార్. నమస్తే గారః పత్యాయ నమస్తే దక్షిణ అగ్నయే నమః ఆహవ నీయాయ మహావేది నమో నమః. అండ్ ఇక్కడితో హోమం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతము. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇంకా ఇది లాస్ట్ పూజ అనమాట. ఈ పూజ అయ్యాక ఇంకా గృహప్రవేశం మొత్తం అన్ని పూజలు అయిపోయినట్టే. ఓం భూ ఓం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తతః సహ కుటుంబానాం. చెప్పండి. మమ సహ కుటుంబానాం సంపూర్ణ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం పూజార్థం కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతేరభ్యర్చాం కలశస్యోపరి హస్తం నిధాయ. క్షత్యేకపదే జపదేశా చతుష్పదేయోః పాద్యం సమర్పయామి. హస్తయోః బాగా, ఎందుకంటే స్ట్రాంగ్ ఇది, కింద సిమెంట్ ఉంటుంది. ఇక్కడ అభిషేకం చేస్తున్నాము స్వామికి. ఈ అభిషేకం చేస్తున్న టైంలో నాకు ఎంత పాజిటివిటీ అనిపించిందంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట. ఓవరాల్ పూజ అయిపోయాక ఒక హ్యాపీనెస్తో, ఒక పాజిటివిటీతో పూజని ఎండ్ చేసామన్నమాట. పొద్దున 3కి పూజ స్టార్ట్ చేస్తే 10 అయిందనమాట పూజ అయిపోయేసరికి. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా అలా రెస్ట్ తీసేసుకున్నాం అనమాట పూజ అయిపోయిన వెంటనే. అండ్ ఇప్పుడు మేము ఫుడ్ తీసుకుందామని బయటకు వచ్చాం, నేను మా నాన్న. ఏంటి పుల్కాస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాము. నాకైతే ఐమ్ ప్లానింగ్ టు ఈట్ చాట్. ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాము. వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇంటికి. ఐల్ ఈట్ పానీపూరి ఆర్ ఐల్ ఈట్ చాట్. ఇక్కడ గప్పే చెప్పే అని ఒక షాప్ ఉంది, చాట్ షాప్. అక్కడ తింటాను. సేవ్ పూరి. హే, సో ఇప్పుడు నేను మా బాల్కనీలో కూర్చొని ఉన్నాను. యాక్చువల్లీ ఇందాక నేను వాక్ చేస్తూ ఒకటి చెప్పాను కదా ఫుడ్ తెచ్చుకుంటున్నప్పుడు. సో అదంత క్లియర్గా చెప్పలేదు. ఏంటంటే ఇవాళ మా గృహప్రవేశం జరిగింది. మార్నింగ్ 3-3:30 ఆ మధ్యలో మాకు ముహూర్తం ఇచ్చారనమాట. అండ్ పూజ అంతా అయ్యాక ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఫుల్ పడుకున్నాం అనమాట. ఇంకా పడుకొని ఇందాకే 5-6కి అలా లేచాము. అండ్ లేచి ఇంకా డిన్నర్కి ఏం తినాలా అని ప్లాన్ చేసుకొని డిన్నర్ తెచ్చుకున్నాము. సో అది సంగతి. అండ్ గెస్ వాట్, నా న్యూ డ్యాన్స్ రీల్ ఉంది కదా, ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఇన్స్టాలో నా న్యూ డ్యాన్స్ రీల్కి 1 lakh వ్యూస్ క్రాస్ అయ్యాయి. ఎస్,
నాకు ఇంతకు ముందు కూడా 2,79,000 వ్యూస్ క్రాస్ అయిన రీల్ ఉందని చెప్పా కదా. సో ఐ యూస్ టు గెట్ సో స్కేర్డ్, అంటే ఇలా రీచ్ ఎక్కువ వెళ్ళిపోతుందేమో అని చెప్పి. అమ్మో, ఎందుకంటే కాంటెంట్ క్రియేషన్ మీద అంత ఫోకస్ లేదు కదా నాకు. సో ఇప్పుడు రీచ్ వెళ్ళిపోతే అమ్మో ఈ వీడియో ఎక్కడ వైరల్ అయిపోతుందా అంటే ఐ యూస్ టు బీ సో ఇంట్రోవర్ట్. ఐ యూస్ టు థింక్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అని. సో ఇప్పుడు ఏం పోయాయి, అసలు అవన్నీ పోయాయి. ఇప్పుడు ఐ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐ లైక్ వాట్ ఐ లైక్ టు డూ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ నా. ఈ పాయింట్కి ఎంతమంది రిలేట్ అవుతున్నారో చెప్పండి. అంటే ఇలా ఎవరు బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మా ఇంట్లో ఎప్పుడు అలా నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మా ఇంట్లో. నువ్వు చెయ్యి, నీకు నచ్చింది చేయండి. కానీ నాకు ఒక ఇంట్రోవర్ట్ ఫీలింగ్ ఉండేది. అమ్మో బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అది ఇది అని ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఏమన్నా అనుకోండి, నాకేంటి అన్న ఫీలింగ్ వచ్చింది. సో యా, ఈ దోమలు నన్ను వదిలేలా లేవు. ఇంకా నేను వెళ్తాను. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో అవుట్రో కూడా ఇచ్చేస్తా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel for more exciting videos. Until then, take care. Bye bye.